देख अभिषेक, अगर 20 ओवर हो गया मैं ग्राउंड में ऐको नहीं करते जी, काम करो, पैसे हमको दे दो, माफी कर दो पूरा। 20 ओवर की बोले, 20 ओवर का लारे देते हैं। दूसरों का नहीं मालूम, ये तो 20 ओवर ये तो हो जाए। अरे सेकंड मैच भी होना रहता है। 20 ओवर बाद 18 ओवर मैच। 18 ओवर भी मुश्किल नहीं। अब बैटिंग टीम करते हैं, सब स्पिनर जिम्मे हो जाते हैं। जल्दी अगर तू भवन को ऑल आउट हो जाता हो जाता। चलो दूसरे नहीं पीते, ये तो काजी मर जाते। गाड़ो कैसे भी खिला रहा है, 4 हफ्ते हो गए। अरे तो मनीष पार्टनर है ना तो मनीष 4 हफ्ते से क्या दे रहा है? मुझे मनीष को मालूम है। बोला 1 रुपये नहीं दिया। दोनों 200 मेरा सिगरेट आज 100 रुपये 200 रुपये मेरे बेचारा ग्राउंड वर्क इसका ही है, सब कैमरा का सब 200 है ना ग्राउंड ना చూసుకోసాతి సార్ ఇన్ని అకౌంట్ చెక్ చేస్తాం వస్తే నీకన్నా వస్తాయి లేకపోతే నాకన్నా వస్తాయి డబ్బులు ఎవరా అయినా రమ్మన్నాడు నేను దొరికిందో బండి ఎక్కబ్బా మీరు ఆడింది కదా ఒక మ్యాచ్ ఉంది నీ చేతిలో నువ్వు కొట్టిన వాడు ఇంకోటి ఉన్నది నవీన్ వాడు ఓడగొడతాడు कैमरा को दिखा बस कैमरा भी ऐसा दिखा दिखो ఏయాలా నిమ్మలాగా నేను అప్సెట్ పొరగా లాగమని చెప్తాను ఏం లేదు ఏముంటలేదు అది శుభ్రంగా బెంగళూరు ఒక శిక్షణ పడ్డది ఏమన్నా అది లేస్తుందిరా ఫస్ట్ లేచి అరే వాడు నా కోసం ప్రొటెక్షన్ పెట్టింది దీపావళికి పెట్టలేదు నాకు పెట్టింది నేనేం చెప్పు అది నాదేం తెలుసా ఆచరం కరెక్ట్ నా జోన్కే పెట్టింది బీ జోన్కి జర అటు ఇటును కొట్టడానికే చూస్తుంది మనము నింబలంగా సెట్ అయింది ఆడాలి ఇట్లాంటి వికెట్ ఏంలా పోయినా ఫస్ట్ బాల్ చూడబోతున్నా హవీని అయిపోయి కొడుకునే ఉన్నా రెడ్ బాల్ జర సైటింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది వైట్ బాల్ వచ్చారు कल 40 मारा 20 बॉल्स नहीं डे मैच सुबह तो मैच टूर्नामेंट एंड बसल में एम बीसीसी के ओवर मल्ला ब्रिंदल 34 तो मैं 1 भी रुपये नहीं देती मुझको कल्याण भाई नहीं खेल सकता विजयन ఇంకోటి కావాలా ఉందా अजय है ना वो गेम में मिनिस्टर का बेटा था मिनिस्टर का पीए समझ लिया वो भैया देख लिया
फिर हमारा फर्स्ट टाइम राहुल भैया देख लेते हैं उसने पूछा पैसे पूछा मेरे को पैसे कहाँ है 3,000 हो गए तो 1,500 देने पूरा 1,500 देते अच्छा ठीक है ठीक है अच्छा ठीक है फिर मैं कहते रहे अन्ना को कम दे देगा बाद में देखेंगे आ जा हो गया मेरा काम बैठा उनके नया ग्लव्स ले दिला है ग्लव टीम ला यूमैक्स ले నేను మంచి చూస్తారా మంచి గ్లౌజ్ ఉంటేనే తీసుకుంటా యాక్చువల్గా ఉన్న పర్సనల్ గ్లౌజ్ యూమాక్స్ ఒక్కటే మ్యాచ్ ఆడి ఒక్కటే ఒక్కటే మ్యాచ్ అది రిటర్న్ పోయేటప్పుడు నాకు ఇచ్చిన గ్లౌజ్ పెట్టుకోరాని అది గన్నే ఉంది తీసుకెళ్తున్నారు సరే అడగారు ఇక అదే మీకు ఇచ్చేసాను వాళ్ళు అడగా మళ్ళీ ఏం చేసినా ఎవరు అనేక మెల్లగా ఆ మనిషిని కింద వేసి తిప్పిస్తాను జిఎం బయట ఇచ్చిండు 18,000 కానీ బాగా నేను తీసి నా కొత్త గ్లౌజ్ మొత్తం జీఎం పర్సనల్ కిట్ ఉన్నట్టు వస్తాయిరా 1 వీక్ పడుతుంది అయినా ఈరోజు అయిపోతుంది అయిపోయింది నంబర్ చెప్పారు 778860 అయితేలే పోయినా కానీ నాకు 300 చెప్తాను వానికైనా సత్యాన్ని మనతో ఉండొద్దా పైసలు అది కరెక్ట్ నంబర్ తీసుకొడతాను ఆ నంబర్ ఫోన్ అరే ఈ నంబర్ ఇక్కడ చూపెడుతుంది మొన్న కొట్టినాడు వాళ్ళు అరే నీకేం డిస్కరేజ్ పెట్టింది ఇది వాడు హరీష్ వాళ్ళ శ్రీహరి గారు శ్రీహరి గారు షాప్ ఉంది వాడు వాడేసినాడు నాకు బాగానే నాకు ఫుల్ ఇస్తలేదు అన్న నేను సాగు అన్న వచ్చినా పైసలు ఒకసారి తీసుకో మూడే మీరు ఇంకా నాకు 80 రూపాయలు ఇవ్వాలి 60 చెప్తే వాడు ఆపిండరా మళ్ళీ సత్య నువ్వు పొద్దున ట్రాన్స్ఫర్ దేంట్లోకి చేసినావు టిఫిన్ దానికి నీ ఫోన్ గూగుల్ పే నా ఫోన్ పే ఫోన్ పే చేసిన
అభిషేకేడి దాంట్లో ట్రాన్స్ఫర్ హిస్టరీలో లేదు సార్. ఎంత చేసినా 175 కదా. 170. ఆహా నువ్వే చేసినట్టున్నావు కదా. అరే వినయనతో చెప్పాం కదా. రైట్ అవును. నా ఫోన్ తీసుకుపోయినావు కానీ నువ్వు మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు కదా. సెకండ్ టైం పాషాలో 100 ఇచ్చిండు కదా. పాషా 100 దానికి కాదురా, టిఫిన్ పోయినా చూడు మళ్ళీ టిఫిన్కి. అవునవును నా ఫోన్లోకి ఏం చేసినావు అది. అవును 60 రూపీస్. 50 చేసిన 60 కాదు. 50 జై మాతాది. జై మాతాది. నీ ఫోన్ క్యాల్కులేట్ 185 60 ఇప్పుడు 300 వేయాలా? टाइम नहीं मिला. अरे इंदाक ना अदे एकदम తెలిసింది నేను అది పడి మళ్ళా లేస్తుంది అనుకున్నా గడ్డు ఉందని నాకు ఇంకోటి విచిత్రం తెలుసా సీనాను ఆల్మోస్ట్ చేయి పెట్టినట్టు పెట్టి వదిలేసిండు నేనేం ఊరుకాలి చెప్పు అది 2 సార్లు చేసినా ఇది మహాలక్ష్మి కిరణ్ అట్లా 2 సార్లు 60 40 అది నీట్ చేయాలా 535 అయిందమ్మా 535 185 50 300 535 దాంట్లో దొరుకుతుంది 335 పడుతుంది డెబిట్ అయిన 1 వాళ్ళు నాకు రాలేదు 335 ఎక్కడ వానికి నాకు బ్యాలెన్స్ అదే 500 ఇస్తే 335 బ్యాలెన్స్ ఉంది నాకు సత్యాన్ని కొట్టినా నాకు కట్ అయింది 1 చూసుకో సత్య పోయినా నీకు వస్తుంది అంటే 150 నాకు 285 మీకు వస్తే దాన్ని పెట్టేసేసి సత్య బ్యాచ్ సరే తక్కువ అంటే హిస్టరీ ఇస్తాడు ఆ బుద్ధ కానీ పురుగులు అంటున్నాను ఇస్కాంపుల్ కూడా రెండు అవునన్నా వాల్మీకి సినిమా ఇప్పుడు బాగానే లేదా చెప్పన్నా నిశ్చితో పాటు ఎవరిని తీసుకెళ్ళినా అదే మా ఆఫీస్ వాళ్ళు ఆయన అంత తెలుసా ఆఫీస్ వాళ్ళే కానీ అన్న ఆఫీస్ వాళ్ళు అన్న అంతే నువ్వు భయం ఎత్తి పడుతున్నావు అని నీకు చెప్తే నేనేం భయపడతలే ఖాళీ నడుస్తున్నాను పిల్లలు తండ్రి 40 ఏళ్ళ ముసలాడు ఎల్కేజీ 5 years బాబు వాళ్ళ చెప్పనా సెకండ్ మళ్ళీ కొలీగ్స్ తోటి సినిమా పోయిండు వాల్మీకి సినిమాకి 800గా దొరికిండు ఇలాగంచి ఈయన ఇలా పాప ఇద్దరు అని సినిమాకి పోయింది అక్కడనేమో ముగ్గురు తీసుకుంది 3 టికెట్ తీసుకుంది
అది వద్దని తెలుసు. ఇప్పుడు వద్ద రియాక్షన్ ఏంటి అది నేను రేపు చూపెట్టాను. అవునా మీ బామ్మార్ది ముందు చెప్తే భయం ఎందుకు పడుతున్నాను? గుద్ద అనుకుతుంది మళ్ళీ ఐలైన్ ఫోన్ చేసి ధనుష్ నంబర్ ఇవ్వండి ఒక్కసారి. ధనుష్ ఏమైంది? ధనుష్ నంబర్ అన్నా యాడ్ చేద్దాం మన టీంలో. అరే నువ్వు ఆ ఫోన్లో యాడ్ చేసిన చూడాలి. ఆ ఫోటో నాకు పంపిణీ అది వద్దే ట్రాన్స్ఫర్ ధనుష్ గారికి చేద్దాం. అదే నంబర్ చెప్పు ఒకసారి. భయపడాడు కదా ఉందే లవ్ మ్యారేజ్ అన్న లవ్ మ్యారేజ్ కదా అసలు లవ్ మ్యారేజ్ కదా పొద్దున్న చీపురు కట్టతో కొట్టినా దిక్కులేదు. దీపక్ ఫోన్ ఇస్తావా స్కోర్ వేసా? దీపక్ ఫోన్ స్కోర్ వేసా? अरे लियाकत गैस प्रॉब्लम है तो मुझे बारिश के लिए చాలా నమ్మకం ఇక్కడ కూర్చోరా పైన ఒక్కడు ఛార్జింగ్ లేదన్న ఫోన్ తినలేదు ఇంకా నేను తినలే మళ్ళీ నేను తినేటోని కదరా నీ వంతుది. సారీ టీసీట్ వేసుకో నేను వెళ్ళేటోని ఎంపరించి నెంబర్ ఆన్ చేసి ఎవరో ఫోన్ చేస్తాను అన్న కొంచెం ఒక కూర్చోవాలి. भैया बॉलर शाकान शाकान इधर कौन सा भाषा है जी? इनको पटरेशन मिलते हैं कीपर वाली सबको लेंगे चिड़ाकुलों को भी पांडा भाई कौन सा भाषा है? भैया गोट्टा बोलो तो गोट्टे बोलो तो एक नंबर गोट्टे दीटा तीनिटा चारिटा कितना है बे 10टा 20टा 40टा सुभाष भाई 40टा बोलो तो कितना 20 बांडो बांडो मस्त बांडो అంటే అవునా ప్లంబర్ గారు ఉంటుండే వాళ్ళు చెవిలో వేసినప్పుడు ప్లంబర్ గారు మాట్లాడుతున్నారు మంచిగా వస్తారు
వచ్చినాక అది ముఖం మీద తిరుగుతుంది. అంటే సార్ మీరు మంచిగా ఇంజో ముందొచ్చు వాటర్ కింద ఉంది. ముందొచ్చు ఏంట్రా ఎప్పుడురా క్యాష్ వచ్చారా మళ్ళీ ఎక్కువ అతనా ఈ పూర్వలు చూసినా మొత్తం మీ గల్లీలో పోర్ట్లకు లైన్ వేస్తారన్న రోడ్ గార్డింగ్ చేస్తున్నారు. ఆ గల్లీలో పొడితో తిరుగుతారు బండి వేసుకొని. ఏ గదిలో పోటీ ఉంటే ఆ గదిలో కూరగాయల మార్కెట్ రాదా మస్తు మందు కోసం నువ్వంటే ఇంట్లో కూర్చొని ఉంటావు వాళ్ళంతా ఎట్టుకల్లో తిరుగుతాడు బండి ఉంటుందా గల్లీలో పోటీ పోతే వాళ్ళు ఇంకా బండి చూస్తారు. నీలాగానే ఉంది గల్లెలు అందరూ ఇంట్లో ఇళ్ళలో సింహాలు తీరాలు వాళ్ళకి అది కూడా నిజం చెప్తానా అతను ఎవరు సత్తే ఓ సత్తే రేపటి వరకు చూడు రాకపోతే కంప్లైంట్ చేస్తాం. నేను కోటక్ మహీంద్ర బ్యాంక్ సక్క బ్యాంక్ కాల్ చేసా కానీ ఈ మధ్యలో నెట్వర్క్ పోయి కట్ చేస్తున్నాను. మనకి ఎప్పుడు చేసినా గుర్తు తెంగితే మనది. ఇలా సండే కదా మెయిన్ నీకు డైరెక్ట్ దానికోసం పేటిఎం కూడా రావు, డైరెక్ట్ బ్యాంక్ పడిపోతాయి. నేను నెఫ్టీ కొట్టినాను ఇప్పుడు. ఏం రా శ్రీశైలం బండి ఉన్నాడు మీతో ఎప్పుడు ఫోన్ చేస్తున్నావు ఎన్నవే బండి కొన్నావంట గ్రౌండ్ తీసుకురా వెళ్తాం. ఓడో ఎప్పుడు నేను తీసుకురా. ఏందంట నేను ఉన్నాను లాస్ట్కి ఏమో వాడు కొన్నే ఉంటాడు నాకు తెలిసి. మంచిగా మాట్లాడడం మీరు డైలాగ్ ఒక్కడు మంచి మాట అంటలేదు అవి అందరు నేనే కొన్నాను. నిజం కదా మీ ఊళ్ళో అంతే తెలుసా ఎక్కడ ఎక్కి తిరిగినంటే అయిపోయాయి కొన్నా కొంటాడు అంత పైసలు అవుతుంది. అలాగలాగా అందరూ అతి నేను క్రేటాలు ఎక్కిన బాగా 4 రోజులు వాడిన ఊర్లో అయిపోయా. గ్రౌండ్లో కుమార్ కొడుకు కారు తెచ్చిండు కొత్త కారు. ఆడ మా వాటర్ ప్లాంట్ ఉంది కదా చూడరు గ్రామ పంచాయతీ దగ్గర మా డాడీ వాళ్ళ అత్తమ్మ కూర్చుంటుంది మా అమ్మమ్మ అయిపోయా. దానికి అందలా పడ్డా పోయిపోయి కారు నంబర్ ప్లేట్ రాకుండా వచ్చి ఎవరైనా చూసినా అవే పైసలే లేవంటారు కొత్త కారు తిరుగుతురు. మావాడు ఆ బుల్లెట్ తెచ్చి అది ప్లీజ్ స్టాప్ యువర్ కామెంటరీ. దీపు టేస్ట్ ఓకేనా తింటున్నా ఏం కాదు. నచ్చింది కాబట్టి అన్ని మూసుకొని ఉంటుంది. దాన్ని ప్రాణ్ వీడియోస్ ఉండాల ముందచ్చు ముందచ్చు काय करायचे शिवाय 6 overs 31 for 1. 31. మనకి బ్రెయిన్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ 3 వచ్చేటట్టు చేసింది. నిజంగా అన్ని వచ్చి భాషలు ఉన్నప్పుడు నవ్వుకుంటా తిట్టచ్చు కదా. రావడంతో పోయి మనం ఇద్దరు మన ఇంటికి పోయి పెద్ద కొడతాడు
మీ మమ్మీ ఏవేవో క్వశ్చన్ అది చెప్పాల్సిండే రమేష్ బాబు. చెప్పిన బాల్ బాల్ అన్న ఫీల్డర్ నేమ్ వీళ్ళు ఎక్కడ చూసినామన్నా? ఓపెనర్ ఎక్కడ? ఎంఆర్ఆర్లో వీడు లెఫ్ట్ హ్యాండ్ కలిసి కొడతాడు చూడు. అన్న బ్యాట్స్మెన్ నేమ్ సాగర్. థ్యాంక్స్ అన్న. వన్ కదా 2-2. ఏంటి సప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని వస్తుంది. ఒకసారి చేసి స్లాగ్ వచ్చింది 2 బౌలర్లో. నెక్స్ట్ టైం చేస్తే టాప్ 1 వచ్చింది. నంబర్ నుంచి కాల్ వస్తే అమ్మ కూడా అంతే. అదే పెద్ద అన్నాడు అసలు బ్లౌజ్ వచ్చేసింది. Go. 33. Ravi bhai 33. 33. Ravi bhai bowler पे लगा. Bowler name. ना bowler name. Bowler name. हाँ? Qayyum अंटा. Qayyum.
पाशना नाइस एंगल బ్యాక్గ్రౌండ్ ఉంది ఒకటి పొజిషన్ సూపర్ रमेश भाई ఏడవేండు ఎక్కడ అన్న ఒక హెల్ప్ అన్న ఇది కొంచెం కదిపిన ఛార్జింగ్ అవుతుందో ఎట్లా చూస్తారు రమ్మి భాయ్ ఒకసారి పిలువా అట్లా చూపించేది రైట్ సైడ్ ఎల్లో లైట్ వెలుగుతుందని చెప్పు ఛార్జింగ్ దగ్గర ఛార్జింగ్ దగ్గర ఎల్లో లైట్ వెలుగుతుందని చెప్పు ఒకసారి అందుకనే పిలువమన్నా भाई बॉलर शाकान है क्या शाकान వీడు ఇందాక ఛార్జింగ్ పెడితే జరిపిండ కొంచెము డిస్ప్లే ఏమైతే వస్తలేదు బ్యాటరీ సింబల్ వస్తుంది ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది రైట్ మీకు అవుతుందా చార్జ్ ఆన్ చేయను అవునే ఉంది లేదు బ్యాటరీ సింబల్ వస్తుంది బ్యాటరీ సింబల్ వస్తే ఉందన్నట అర్థం కాదు అది ఆన్ చేయ చెప్తా ఇంతేనా లైట్ తిరిగిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ ఉండాల్సిందే
కూడపెట్టి కొనుక్కున్నాను నేను. ఇది ఫ్రంట్ గుద్దగలుగు ఉంది. బౌలింగ్ నేను డిసప్పాయింట్ ఉన్నాను. బ్యాటింగ్ చేయలేరు ఆడినా నాకు పొజిషన్ కావాలి. వికెట్ మంచిగుండి పొజిషన్ కొట్టలేకపోతే అది ఎక్కడ ఎన్ని కంప్లీట్ 9 40 మినిట్స్లో వేసాం. ఎవరా 40 మినిట్స్లో వేసాం. యాక్చువల్గా ఇంకోవర్ వేసినా కరెక్ట్ టైం పడుతున్నాం. అన్న 47 47 4-4 అవునండి సీరియస్ ఈ టీంలో ప్లేయర్లు ఎక్కువ ప్రదీప్ అన్న నా స్పాట్ చాలా పెద్దది అయిపోయింది. ఇంకో టీం నుంచి వెళ్ళదు. అన్న బౌలర్ నేమ్ కయ్యూమ్ అడుగు. బౌలర్ నేమ్ అడుగు. అన్న బౌలర్ నేమ్ నీకు హ్యాపీ श्रीकृष्ण कहाँ है? इधर हमला लगाओ ना. అభిషేక్ ఫస్ట్ బాల్ ఏంటి? బ్యాట్స్మెన్ వైడ్ అడుగుతా. అడగాలి టైం కూడా ఉంటలేదు. అఖిలేశుడు రుక్తుండు అసలు.
పెట్టుకున్నాం దీనిలో మొన్నైతే చూసావు కదా మంచిగా ఆడింది ఎట్లా పడినాక నేను వికెట్లేదు రన్ అయ్యింది ఈరోజు మనమేం ఆడినామన్నా అసలు మనమేం ఆడినాం ఈ భారత్ అయితే రెండోసారి ఆర్టీఏ 3 మ్యాచ్లు ఇంకా అలాగైతే ఇస్తుంది ఛాన్స్ పెద్ద వికెట్లు తలుగుతో పెద్ద పోతాయి తలుగులో కూడా అవుట్ అవుతాడు నిన్ను దింపినావు అనుకో మమ్మల్ని ఎట్లా దింపాలరా మాకు ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు బౌలింగ్ అని చూసుకోవడం అది కూడా ఇవ్వట్లేదు చెప్పినగా మళ్ళీ వచ్చి సీనియర్ అప్లై చేసి అసలు పవన్ ఆపాలి అన్నా బ్యాట్స్మెన్ పేరు అడగవా పవన్తో 3 వేయించారు అన్నా బ్యాట్స్మెన్ నేమ్ అడుగు అన్నా బ్యాట్స్మెన్ నేమ్ భూపేందర్ సత్య చెప్పుల గ్రిప్ కొత్త వేసుకున్న చెప్పులకి అది గ్రిప్ అంటారు ఆ సత్య ఎట్లా 400 అని కింద పెట్టారు అదే ల్యాబ్ జాతం అది ఎందుకు వదిలేసుకుంటారు ల్యాబ్ కొమ్మల్ని మిక్సర్ ఇదా కాదు అలా పొమ్మేరియను మేలు ల్యాబ్ ఫీమేల్ కాదు ల్యాబ్ పొమ్మేరియనేమో ఫాదరు ల్యాబ్ తల్లి ల్యాబ్ మీద పొమ్మేరియన్ ఎక్కింది సీరియస్ వచ్చి ఉంటుంది గంత ఉంటుంది ఎట్లా తల్లి పోలికి వస్తుంది బాడీ అసలు చెయ్యనికైనా ఉండాలి ఇప్పుడు చిన్నప్పుడు క్లాస్ చిన్నప్పుడు దగ్గర అదే చిన్నగా ఉంటుంది చిన్న ఇంకా చిన్నగా ఉంటుంది నేను అనేది అది కాదు పెద్దగా ఉన్నప్పుడు ల్యాబ్ చిన్నగా ఉన్నట్టు అది చిన్నటువంటి గ్రీడ్ లీడర్ చేయను రాక్ అది చేంజ్ చేసి మెగా వేసినామంటే పెద్దగా సెట్ అరే ఏం ఎత్తేస్తున్నావురా కార్డ్స్ నెక్స్ట్ వీక్ నుంచి ఎంత డ్యూ ఉన్నా మార్నింగ్ 7:30కి ఫస్ట్ బాల్ ఆడిపించేస్తాం అరే సామని సంబంధం లేదు ఫస్ట్ బాల్ 7:30కి వాడాల్సింది 7:30 ఎందుకు పెట్టుకుంటున్నాను అన్న 7:20కే పెట్టరాదు ఒక 10 minutes అటు ఇటు అవుతుంది 7:40కి స్టార్ట్ అవుతుంది 50 అంట भैया बॉलर है बड़े इतना लेट दे लो अरे भाई बब्बू का नाम क्या लिखा है साजिद शेख इरफान गोलकोंडा आमिर आली फेरोज भी नहीं है मिर्जा फेरोज వేరే క్లోజ్ ఇది ఎక్కువ ఇబ్బంది రాసింది 7:45 స్టార్ట్ ఉంది సరే అన్న మేము వెయిట్ చేస్తుంటాం సరే ఒప్పుకున్నా లేట్ అయింది మనిషి కూడా ఒక కారు కూడా కొనుక్కోవచ్చు ఐడియాలు మంచిగా వర్కౌట్ కావాలి 20,000 ఏం ఆయుష్మాన్ మా జాన్కి లేకపోతే అది
ఇట్లా చేపిస్తున్నాం కదా పవర్ లేదు ఇండోర్ అయిపోయింది అది ఇండోర్ కాదు కానీ అవుట్డోర్ సూపర్ అవుతుంది యార్రా ఆడ వేపిస్తారా ముందు ఆడపోతుండే పాషన్నమ్మనమ్మ నంబర్ బాక్స్ ప్లాన్ చేస్తే కింద కింద కూడా పార్క్ కింద మొత్తం కింద కొట్టేసారు కింద వేస్తుంది బండలు వేస్తుంది అయిపోయింది కన్స్ట్రక్షన్ కాదు అది కాదు బెంచ్లు వేస్తే కష్టం అవుతుంది కదా సైడ్ ఉందా కింద కూడా బెంచ్లో చుట్టుపక్కల వాకింగ్ నాకు లోపల రమణగాడు ఏం పొడిచి పీకలు ఒక డే వస్తుంది అదే బాల్ వేస్తుండే ఎందుకు జరుగుతుండే బ్యాట్ ఆడే బోల్డ్ కదా అసలు నమ్మ పోయి ప్యాడప్ కమ్మంటే ప్యాడప్ అవును పిలిచి ప్యాడప్ అయినప్పుడు రాలేదు అన్న పిలిచిండు కూడా బాగా బ్యాట్స్మెన్ నేమ్ ఓకే ఓకే అన్న పిచ్ కాదురా అది కాదు ఇది వచ్చినా ప్రాబ్లం లేదంటే అయితే కుక్కల మంది నేను నేను మధ్యాహ్నం కళ్యాణం నింపినా కదా ఎందుకు లేట్ అయింది అని కూడా ఫుడ్ పెట్టి వచ్చింది నేను పెడతా ల్యాబ్ మెయిన్ ల్యాబ్ ఎట్లయితే ఏమన్నా రెండు దెబ్బలు అన్నట్లేదు అదే నేను అమోనియన్ మెయిన్ అంటే నేను షార్ట్ అయినా నేను బాల్ కయ్యం కయ్యం వాటర్ పోయాలా వాటర్ అంటే ఇయ్యాను కానీ చేస్తున్నానా పోయిరా అయ్యా పోయి देख आ धूप उग दिया मैं 11 ओवर्स कॉल हो गया फोन कर तो उन्होंने बोला था इसको फिर आ रहा है क्या बोलते अरे ना ना अर्थ नहीं मंत्र नहीं पिछला 11.2 भाई 11.2 मैं धरती को धरती को ऐसे फिर आते फिर से सूर्य उधर ही रहता ना धरती को ऐसे पीछे जाओ थोड़ा बहुत अरे ये 9 o'clock की नंबर वस्तुदी ये 9 बोलना कोई लोग बोला चल కొంచెం మూడు మ్యాచ్ ఆడేస్తారు కదా వీక్నెస్ ఆర్ మిషన్ కవర్ కానీ ఎందుకంటే ఒక టీంలో మూడు ఆడేస్తారు టీంలో స్టార్ట్ చేయలేరు
స్టార్ట్ అంటే నిన్ననే స్టార్ట్ చేసి भाई कद्दू रोलर लेके जाओ और रतन गड्ढा कर दो एक बार बारिश सीजन होता ना बारिश समर में समर में भी ज़्यादा जो पानी लीव एक बार समर स्टार्टिंग में कर देना सेट हो जाएगा पानी लगाना 59 59 आउटफिल रहता है फॉलोअर्स जब जितना करते उतना जो कुंटे आता देखो पानी लगाए तो वो सब नहीं आती आउटफिल टाइट रहता हाँ पानी लगाते हैं तो भी लूज हो जाता है घास वो टाइम निकल लेना एक दिन पर पूरा उसमें है ना ये सारा आज ये नहीं लगाया एक बार ना तो मैंने क्या बोल रहा उसको 2 ग्राम नहीं लगाया ट्रैवलिंग के बेस्ट होना नहीं और मौसम देता है 10 निमिषాల్లో 100% इसका जब इधर भी उधर నేను తీసుకున్నప్పుడు పబ్జి బ్యాన్ అని చెప్పారు తెలుసా ఇప్పుడు అందరూ యాక్చువల్లీ ఫీడ్బ్యాక్ పబ్జి ఆడతాను ఎక్కువ ఏమన్నా కానీ ఆడతాను నేను 6:30కి ఏమి వచ్చిందన్న లాబీకి 6:30 కాదు నేను ఎక్స్పెక్టెడ్ చేస్తాం మనం తిరుపతిలో ఉన్నా అది కొరియన్ది ఒకరోజు ఓపెన్ చేయకపోతే ఉంటాయి కదా అవి 50,000 బీపీలు పెట్టి కొనాలి ఎందుకు అవసరమా అని చెప్పి ఒకసారి ఓపెన్ చేసి పెట్టేసుకుంటాం మనం ఆడుతున్నాం మీడియం మీడియంలో డైలీ మిషన్ కానీ ఇప్పుడు ఏదో మార్కెట్లో వాళ్ళ లోపల లూట్ ఉంటుంది ఆ స్టేషన్లో C4 అవన్నీ లూట్ పెట్టుకోవాలి ఒకసారి అయితే ఫస్ట్ బాల్ నుంచి మిడిల్ అయితే ఓపెనింగ్ 4తో మిడిల్ అయ్యాను ఫైన్ లెగ్ ఆ తర్వాత కవర్స్ 3 షాట్స్ కవర్స్ స్టేజ్ బాగుంది ఇది మస్తు వచ్చింది 6 నేను నా చేతిలోకి వస్తాయంటే ఇంకా అవుతుంది బ్యాటింగ్ కానీ కళ్యాణానికి ఎందుకు వెళ్ళగలదు మంచిగా కళ్యాణ్ ఏదో మ్యాచ్ 100 కొట్టాలి ఈయన కూడా 100 కొట్టాలి రన్స్ కాదు MVP ఉన్నారు సెకండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ నాకు 19.2 ఉంది వాళ్ళు నేను 19.7 ఈరోజు ఇన్ ప్లేస్ అది కాదన్నా నేను చెప్పేసాను ఇంకా 4 ఆడవు నువ్వు 4 ఆడుతుంది కాదు నువ్వు 15 ఆడడం బెస్ట్ నీకు అక్కడనే తగులుతాయి కనీసం చెప్తావాళ్ళు ఎంఆర్ఎల్ వికెట్లో ఉంటే బుద్ధ బల్ల కొట్టుతుంది నువ్వు అని చెప్పి పక్క కూర్చోని అడిగి నువ్వు ఇందాక అబ్బా ఏం వేతులు కొట్టినావు అని అక్కడ కూర్చొని చెప్పకూడదు అసలు చేపిస్తాను అట్లా చేపిస్తాను అని చెప్పి డైలాగ్ పెట్టాలి అట్లాంటప్పుడు చెప్పకూడదు అంటున్నాను ఇంకా పక్క పిక్చర్ లేదా అది చిన్నగా అవుతుంది అంటున్నా నేను వద్దంటే గ్రాస్ గ్రాస్ పెట్టిస్తాను పక్క పిక్చర్ అంటే అవుతలేదన్నా వైట్వి ఎందుకంటే ఇప్పుడు మంచిగా మొత్తం డెడ్ ఏది పక్కనే నేను ఏదైనా వేరే రెడీ చేయమని చెప్పాను అలా నేను ఏంటంటే గుర్తు వస్తుంది ఇదే అంటున్నాను ఎందుకు పక్కది మళ్ళీ పక్కది వేస్తే ఎందుకు చేపించి ఇది చేపియాలి దీపు అది చేస్తే మిడిల్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు బ్యాటింగ్ నడుస్తుంది అది చేపి మంచిగా చెప్పాలి కొత్త వికెట్ కదా 4 ఇస్తున్నాను
బాగాలేదు బ్యాటర్ వీలేట్లేదు కమ్మం మళ్ళా పంచుకున్నాను ట్రైలో కొట్టాలని చెప్పి भैया खड़ी में ना टीम ऑक्सफोर्ड రెండు ఫిక్స్ అన్న బ్రహ్మ బుల్స్ ఈ11 జాగర టీమ్ ఈ11 బ్రహ్మ బుల్స్ జాగువార్స్ 5 టీమ్స్ కి టఫ్ ఉంటుంది రైజింగ్ గన్స్ చాలా పెద్ద టీం అన్న టీం అంటే మా బ్యాండ్ అడిగినా ఉండరా ఫోన్లో చూసినప్పే భయం అవుతుంది సార్ క్యాజింగ్ టీం చూసి లాస్ట్లో వీళ్ళు సార్ వచ్చారు టేబుల్లో లాస్ట్ సార్ వచ్చా వీళ్ళు లాస్ట్ లేరు 11th పొజిషన్ ఛాన్స్ ఉందిరా నాకు కొత్త అకౌంట్ క్రియేట్ చేపిస్తాను స్టార్స్ టీమ్ ఆప్స్ ఫిక్స్ ఒక్కసారి చూస్తాయా అట్లా కాదు వస్తా అంటే ఇప్పుడు వచ్చేసాయి మన నెక్స్ట్ మ్యాచ్ చూసా అంటే మళ్ళీ వేరే నెంబర్ తెచ్చుకుంటా కొత్త ఫోన్ తెచ్చుకుంటా కిట్ కూడా మారుస్తా గడ్డ కూడా తీసేస్తాడు గడ మొత్తం మారుస్తాడు హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తాడు బాలింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ ఏమన్నా చూడు స్టార్క్స్ 11 టీమ్ ఆక్స్ఫోర్డ్ 6 బ్రహ్మ బుల్స్ టీమ్ రెబెల్స్ అరే మనం ఇప్పుడు ఒక్కడికి గెలిస్తే పోయినట్టేనా పైకి ఒకటి గెలిస్తే ప్లాటినం కార్డు అంటే ఒకటి గెలిస్తే నెక్స్ట్ 3 కావచ్చు సెమీ నాకౌట్ మ్యాచ్ 6th 7th 6th నాకౌట్ ఓడిపోతే టాప్లో ఉన్న ఛాన్స్ లేదా ఎలిమినేటర్ అట్లేం పెట్టలే అట్లా పెట్టాలి అడుగుతుంటాం పెట్టాలి కానీ ఇంకొక ఎక్స్ట్రా మ్యాచ్ అవుతాము బాయ్ లంబు బాయ్ అవుతుంది కరెక్ట్ మంచిగా స్పీడ్ వేస్తారు బౌలింగ్ కూడా బ్యాట్స్మెన్ 77 అన్న 14 overs 77 for 5 లాస్ట్ 4 hours 100 కొడతారు అంతే ఓడిపోతే మాట్లాడలేదు 120 అన్న మంచి స్కోరింగ్ వాళ్ళు బౌలర్స్ ఉన్నారా చేసబుల్ అన్న స్కోర్ 120 మస్తు అనుకుని పోయినాము మెయిన్ ప్లేయర్ ఆ క్యాచ్ అంటే ప్రెజర్ తగ్గిపోయింది ఎక్కువ అసలు మన బౌలర్ నెట్ అయిపోతారు అంటే సింబాల్ వికెట్ల కోసం వస్తుంది ఇలా పైన వికెట్ల కోసం వికెట్ల కోసం గుంపు అయిపోతుంది ఒకటేసారి తండ అందరు లోపలికి వస్తారు ఇక కొట్టడానికి ఫ్రస్ట్రేషన్లో లేపుతారు ఎడ్జ్లైంది బాల్ ఇస్తలేడు స్పిన్ వేస్తలేదు అసలు బాల్ గిట్టుకోలేదు రన్ చేస్తున్నాడు చేంజ్ చేయలేదు అనుకున్నాను సీరియస్ 77 నేను ఫోర్వర్డ్ అటు కూడా ఇటు మళ్ళీ ఇటు వచ్చిన బాల్ స్ట్రైట్ వేసిన చూసాడు అక్కడ కళ్ళన్న జరిగింది నేను ఆపేటట్టు ఉంటుంది స్ట్రైట్ ఆపేదాన్ని నార్మల్ పొజిషన్ కష్టం కానీ ఆప ట్రై ఉంది ట్రై
నాకు ఎందుకని ఆడే శాతం స్టైల్ వీడియో అప్లోడ్ అచ్చా దగ్గరనే ఉంటుంది స్టోరీ ఇదే స్టైల్ ఉంటుంది నాకు చాలా అనిపిస్తుంది అట్లా మా కవర్ రేట్ గుర్తుగా కొట్టారు మా కవర్ రేట్ ఒకసారి చూస్తే ఎందుకు కూడా పోయి షార్ట్ అట్లా ఆ 6 ఆడ ఆఫ్టర్ కొట్టి జారిపోయి కొట్టినాడు అయితే కాల్స్ గిట్ అయిపోయినా అన్న నువ్వు చాలా మిస్ చేసినావు అసలు నువ్వు కొట్టిన కవర్స్ కి నాకు కరెక్ట్ ఎక్స్ట్రా కవర్ లో పెట్టాడు రా వాడు ఆ కవర్ పెట్టుకుంటే ఏమో ఈ వీ షేప్ ఉంటుంది అది మన జోన్ వీ షేప్ ఆ వీలనే నిలబడ్డా నేను కొడితే ఆమె చేతిలోకి ఫీల్డర్ కాదు చంద్రబాబుకి ఇటు ఫీల్డర్ పెట్టాడు అటు కొట్టే వాళ్ళు అటు ఫీల్డర్ పెడితే ఇటు కొట్టారు 2 ఫోర్స్ ఇటు కొట్టాడని వాడు ఎక్కడనే అక్కడే పెట్టేది వాళ్ళు ఇటు నుంచి పోయింది స్ట్రైట్ కొట్టింది ఇటు కొడదాం అనుకుంటాం జస్ట్ మిడిల్ ఎందుకే మేము ఇంత మంచి మాట్లాడి నాకు బ్యాటింగ్ ఇస్తున్నాం కూడా మాట్లాడుతున్నాం వస్తుందని ఆయన క్యాప్ వేసి వస్తుంది నా మాట ప్రెజర్ ఉంటే నీకు 4 రన్స్ వచ్చాయండి 2 వేద్దానికి రావాలా మ్యాచ్ రానే రావాలి పైసలు కూడా పైసలు 3,500 ఇస్తారు ఎంటర్టైన్మెంట్ అన్న స్టార్ట్స్ లెవెల్ అంటే ఎక్కున్నారు లాస్ట్ మ్యాచ్ అడగాలి 3 ఓవర్లేదా నువ్వు ఎవరికి ఆలోటే చచ్చారు మేము మనం ఏం చేస్తాం చెప్పు ఫైనల్ అక్కడ 3 ఓవర్లు నేను వేసింది ఏ ఓవరు లాస్ట్ ఓవర్ కాదు లాస్ట్ ఓవర్ వేసిండు ఇస్తాను అది 3 ఓవర్ అది నాది 3 ఓవరే ఫుల్ కోట ఏడిచ్చిరు 3 ఓవర్లు అయినా నీకు 4 ఓవర్లు కావాలా ఫుల్ కోట వేపిస్తురా చెప్పురా ఎందుకన్నా 3 నువ్వు వేపిస్తారన్నా గౌడలో వికెట్ టేకరు నెక్స్ట్ టైం 5 రూపాయలు ఇద్దాం ఇంకా డబ్బులు కూడా ఏమని చెప్తాను చిల్ బ్రో అన్న ఎందుకు ఎంటర్టైన్మెంట్ లేదు బ్యాటింగ్ ఏమనరా నేను బాల్ తినడం ఏం తినడు నడుకొస్తే నాకు సంతోషం బంగ్లాదేశ్ అవుట్ అయితే వస్తుంది బాల్లో 10 బాల్ భరత అంటే ఇచ్చిన 3 సార్లు ఆడాను కొట్టాడు మొన్న వీళ్ళు గుసగుస మాట్లాడిందే అనిపించింది అంత యూట్యూబ్ అదే తెలియదు ఆయన 40 ఏళ్ళు రా लास्ट ओवर है गुस्सा वाली 16 रनिंग है ना 15 हो गया 16 रनिंग है लास्ट ओवर है भैया नहीं नहीं 18 ओवर्स का मैच है 18 में 16 18 है 16th ओवर रनिंग है ఎంఆర్ఓ ఉన్నప్పుడు అన్నవాళ్ళు చేయలేదు డిలే ఇచ్చారు भैया के दो आते అన్న ఇట్లా వస్తుంది అన్న కోచింగ్ పోయినప్పటి నుంచి కలవలేదు అలానే ఎంత లావున్నా కూడా ఫిట్ ఉంటారు అంటే ఆదన్నా కదా అక్కడ చూపెడతా కూడా చూడకపోతే ఫిట్ సారీ సార్ సజెషన్ కూడా ఇప్పుడు ఎంత లావు ఉంటే అంటే నేను 2 తిరుగుతా 3 తిరుగుతా షటిల్ భయంకరంగా ఆడతా బౌలింగ్ వేసి వికెట్ తీసి ఇమ్రాన్ తాయి రకాలి సత్యం అన్న వీడియో రా మీ మ్యాచ్ ఉందా నువ్వు వెయిట్ చేస్తున్నా వీడియో ఎప్పుడు వస్తుందని ఇంకెపోయిందన్నావు కదా చూడలే పెట్టుకుంటా నీ బౌలింగ్ అంతా చూసింటా నేనైతే
ఆ బాల్ నాకే వచ్చిందంటే అన్న ఇట్లా పేరు చూపెట్టింది బ్యాట్స్మెన్ నేమ్ ఏమో పేరు దమ్ చేస్తుంది బౌలర్ పేరు నెక్స్ట్ వికెట్ అది నెక్స్ట్ లెవెల్ తెలుసా నేను మాట్లాడుతుంది అయితే అర్థం కావాలి నా కొరియన్ భాష ఎప్పుడైనా ఉండుంటే వేరేటోడు జింగిల్ దాన్ని ఇంటిగా చేస్తుండేదాన్ని నేనైతే డిఫెన్స్ పెడతాను అంతే కానీ ఇక్కడ చూడు సతీష్ అన్న బాలి తనకు 6 కొట్టడం బాల్ దానికన్నా ముందు బాల్ లో పడ్డది తెలుసా ఎల్బీ అనుకున్నా కానీ ఇప్పుడు సిక్సర్ ఎట్లా అయింది రమేష్ ఫోర్ నీకేసిందా క్యాప్టెన్ సార్ ఎందుకంటే రూపాయికి 4 ఇస్తుంది రూపాయి వేసిస్తా ఇవన్నీ పిల్లలు ఏరుకోవాలన్నమాట రోజు చెప్పిన పొద్దున భయంకరమైన దేశం నీళ్ళు కారణం పొద్దున్న చాటు నీకు తెలిసేది బాల్ లేవలేదు బాల్స్ బాల్ రైట్ ఉండదు సెకండ్ ఇన్నింగ్స్కి బౌలింగ్ వేయకుండా వాళ్ళ బ్యాటింగ్ వీళ్ళు వెళ్ళగా వీళ్ళే అడిగారు 7 ఓవర్స్కి రావాలి బ్యాట్స్మెన్ నేమ్ ఫస్ట్ ప్లేస్లో విడినాడు కొట్టాడు మన కోచింగ్ క్యాంప్ 80 కొట్టాడు దివేష్ గారు కోచ్గా టీంలో ఒక ఓపెనర్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వాళ్ళు టీమ్ ఆక్స్ఫర్డ్లో ఉన్నారు 4th ప్లేస్లో వాడికి 1 రన్ తేడా ఉంది నాకు థర్డ్ వన్ నీకు సెకండ్ వాడికి 12 రన్స్ తేడా 2 6 పడినంటే అంటే సలీం పోయినా డీపీ పొజిషన్లో వస్తాను నువ్వు ఉంటే నేను ఒప్పుతాను మెల్లగా ఆడుకుంటాను 7 అయితే 50 మ్యాచెస్లో 7-50 అది ప్రతి మ్యాచ్ 80 ఉంటుంది బంగ్లాదేశ్కు పులావ్ 80 మారో చాలా అందరు ఈ పెద్ద మనిషి భరత్ గారు నేను దిగాలి ఈయన గాల్లో దీపం పెట్టాలి భరత్ గారు జర సెట్ కుట్టుకు అనాలి రమేష్ అన్న వచ్చి ఫినిషింగ్ చేయాలి వికెట్లు బెస్ట్ బ్యాట్స్ MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నేను అలా వీడు వచ్చాడు బౌలింగ్ అన్న నాకు బౌలింగ్ లేదా వీడికి 4 మ్యాచ్లు 16 వికెట్లు అందులో ఒక మ్యాచ్ నాకు 0 వికెట్స్ క్యాచ్ గిట్ట క్యాచ్ ఉందా క్యాచ్ ఈరోజు భరత్ అన్న ఒక క్యాచ్ పట్టింది కింద తీసుకుని వీడు ఏం తెలుసా వెనక పోయి పడి ఇట్లా పడి 2 దొండ్రి 3 చేస్తారు కావాలంటే ఫస్ట్ మ్యాచ్ నేను 85 ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ నుంచి జాయిన్ 85 కొట్టిన నా టీంని కాపాడుతా 85 వచ్చింది నేను పోతా నేను పోయి ఒక క్యాచ్ పట్టుకుంటా
క్యాచ్ పట్టుకున్న తర్వాత ఆ మ్యాచ్లో 5వ వికెట్ తీస్తా, వికెట్ తీస్తా. 20-18 కాబట్టి అందరూ అనుకుంటారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు వస్తుందని. అక్కడ పోయి అవార్డు ప్రెజెంటేషన్లో 3 నాకే ఇచ్చారు. బెస్ట్ బాలర్, బెస్ట్ క్యాచ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. బెస్ట్ క్యాచ్ అయినా కన్నా మంచిగా పోయి అక్కడ నాకు పడుతుంది ముంబై ఇండియన్స్. ఆ క్యాచ్ పట్టిండని ఎక్స్ట్రాడినరీ క్యాచ్, మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అది. వీడు కవర్స్ రివర్స్ కప్ అన్న, రివర్స్ ఇట్లా రివర్స్ పోయిన క్యాచ్ మీద రివర్స్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటారు. 2 స్టెప్పులు ముందర పోయినా వెనక భయ్యా 17 overs 90 for 7. క్రేజీ ఏం తెలుసా అన్న, చేద్దాం క్యాచ్ ఇట్లాంటి పొజిషన్ ఇస్తే క్యాచ్ మిస్ అన్న. హార్దిక్ పాండ్యా వేస్తాడు ఇట్లా ఇట్లా అంటాడు, అట్లా పట్టాడు. ఆర్గనైజర్ గారు చూశాడు, బెస్ట్ క్యాచ్ అన్నాడు. కాదు దుమ్కినందుకే ఆడు ఫుల్ డైవ్ కొట్టాడు. ఇట్లా పట్టడానికి క్యాచ్ పట్టి మరి భయ్యా ఫ్రోస్ బౌలర్ ఫెరోస్ ఎందుకు తెలుసా అన్న, క్యాచ్ అవార్డు ఇంటికి వస్తే అనుకుంటాం రాలేదు. ఇంకా నెక్స్ట్ ఆడినది నేను ఆడిన ప్రతి మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బాల్ అన్న. మళ్ళీ నేను కొట్టి నేను గిట్ట వీడు ఇంకా 50 పెడితే ప్రతి మ్యాచ్ 50 ఉంటుంది. నేను క్రేజీగా కొడతా. వచ్చిందంటే 80 kilometers ఉంటుంది మ్యాచ్ల కోసం. ఏడ్రా గట్టిస్తాను. ఎప్పుడు ఆడినది? ఇక్కడికి వచ్చి నాకు ఏం వస్తుంది అంటారు. దాంట్లో పడి ఉంటే ఇక్కడే ఉండేది. అదే నేను యావరేజ్ నాది ఇప్పుడు ఒకవేళ అన్న ఇప్పుడు 35 38 ఉంది యావరేజ్. ఆ 50 అన్నీ ఇస్తుంటే దగ్గర 10-15 ఉంటాయి. 2 సీజన్లు ఆడినా కాబట్టి 65 అన్న లాస్ట్ మ్యాచ్ అన్న యావరేజ్ ఎట్లా జరుగుతుంది తెలుసు అన్న. నేను లోవర్ డౌన్ వస్తుండే కింద వస్తుండే. కింద అంటే ఇప్పుడు యావరేజ్ ఎక్కువ వస్తుంది. నువ్వు 10 రన్లు కొట్టినా 100 యావరేజ్ వస్తుంది. కాదు 5 బాళ్ళల్లో ఆడి స్ట్రైక్ రేట్ అంటే అనుకున్నాను అది 250. మేము అక్కడ ఆయన నాకౌట్ స్టేజ్ ఆడలే. ఫస్ట్ 5 మ్యాచ్ అక్కడ వచ్చేసాం బయట. అయితే 5th మ్యాచ్ 14 బాల్ ఎంత కొట్టాలన్నా 30 రన్ల 14 బాల్ 30 రన్లు ఇంత కొట్టాలి. నేను 10 బాళ్ళకి తీసుకొస్తా. నేను చెప్తాను. లాస్ట్ ఓవర్ 6+4 10 balls ఉండే. 10 balls ఉండే. 10 balls 25 runs ఉండే. 2 balls 12 runs ఉండే. ప్లాటినం కప్ ఆడి ప్లాటినం కప్ ఆడినాము కానీ పోలేదు మేము నాకౌట్ స్టేజ్. నీకు హైలైట్ చెప్తాను. అదే మ్యాచ్ ఈ పెద్ద మనిషి కొడతాడు అన్నాడు. ఆ మ్యాచ్ నేనే కొడతాను. సగం స్కోర్ అన్నీ నాకేమన్నా తెలుసా, మొత్తం స్కోర్ నాదే అన్నల్లా సీరియస్గా. 7 సింపుల్గా పోతాడు, 2 6 ఇట్లా కొట్టిన లాస్ట్ ఫీల్డర్ నేమ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే వీటికి ప్లస్ పాయింట్ అయింది. ఆ మ్యాచ్ ఆడుతుంది. వికెట్ తీసిన అన్ని ఎంత ఏం లేదు. ఇది ఒక్కటే ప్యాడ్ తగిలితే పక్కకి దెంగేది వాళ్ళు తెంపారు. అలా ప్యాడ్ తగలకుండా ఆడడం నేర్చుకున్నాడు. వాడు ఎంపైర్ నన్ను గుర్తుపెట్టుకున్నాడు ఫస్ట్. సీరియస్గా బ్యాట్స్మెన్ ఏమన్నా థ్యాంక్ యూ అన్న. సీరియస్గా చెప్తున్నా అన్న. నాకు అదే భయం తెలుసా. ఆ టోర్నమెంట్ లెగ్ స్టిక్ నేర్చుకున్నా. నేను ప్యాడ్లకు తగ్గదు తగిన ఇక్కడ తగలాలి అన్న. ఇక్కడ ఆ ఎంపర్ కానీ బెదిరించిన ఒకసారి అన్న జర చూసి అన్న సార్ చూసి ఇవ్వండి. ముందుకు వచ్చి చెప్పలు ఇచ్చేసాడు. నాకు 3 వికెట్లు నాకు అన్నకు కనిపించిందంటే బాగుందని. వాడు నాకు ప్యాడ్ తగినా ఇవ్వలేడు. ఒకటి మినిమం అన్న నాది ఆడ యావరేజ్ దగ్గర 100 ఉంటుంది. ఎట్లా అంటే నేను కింద వస్తాను 80s 50s 60s ఇలా కొడతా. ఇది 30 బాల్లో 80 రన్లు 24 అన్న 24 బాల్ 60 రన్లు టార్గెట్ 99. టార్గెట్ 99. ఎట్లా పోతావు
అన్న స్నాక్స్ తినిపించి పోవన్న కనీసం. ఇంట్లో ఫుడ్ ఉంటారు కదా